ఆదిలాబాద్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టణంలో 121 మోడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని వాహనాల నుండి తొలగించి కంపెనీ నుండి కేటాయించబడిన సైలెన్సర్లను మాత్రమే బిగించి వాహనదారులకు విడిచిపెట్టడం జరిగింది. ఇలా సేకరించిన 121 మోడిఫైడ్ సైలెన్సర్లను సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టర్ చౌరస్తా నందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో రోడ్డు రోలర్తో తొక్కించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించకూడదని సూచించారు. మోడిఫైడ్ సైలెన్సర్లపై లేదా పోలీస్ సైరన్ను వినియోగిస్తున్న వారి ఫోటోను తీసి ఆ సమాచారాన్ని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 8712659922 నెంబర్కు తెలియజేయాలని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇప్పటి వరకు పట్టణంలో స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, ఎస్ఐలు దేవేందర్, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మనం ఒక సైలెన్సర్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. దాదాపు లాస్ట్ 1 year నుంచి మనం ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నాము. చివరిసారి దాదాపు 350 ఈ సైలెన్సర్స్ మనం డిస్ట్రాయ్ చేశాము. వాళ్ళ బైక్ ఓనర్స్ పైన కూడా కేసు అప్పుడు నమోదైనాయి కొంతమంది పైన. ఈ లాస్ట్ 1 yearలో కూడా దాదాపు 121 మళ్ళీ సీజ్ అయినాయి. ఇప్పుడు చాలా తగ్గినాయి, టౌన్లో కూడా చాలా తగ్గినాయి. చాలా మంచి సపోర్ట్ మనకి ఆదిలాబాద్ పట్టణం వాళ్ళు, ఊరు వాళ్ళు ఇస్తున్నారు. ఇదే సపోర్ట్ పోలీస్కి కావాల్సింది. ఎందుకంటే ఈ సైలెన్సర్ అంటే మనకి స్కూల్ దగ్గర ఇబ్బంది, మరియు హాస్పిటల్స్ దగ్గర ఇబ్బంది, మరియు కొంతమంది ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఈ సైలెన్సర్కి ఎక్కువ వాయిస్ ఇచ్చి అక్కడ ఉమెన్ హరాస్మెంట్ కూడా చేస్తారు. అట్లా కూడా కొన్ని కంప్లైంట్స్ షీటింగ్కి వచ్చినాయి. అందువల్ల దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశాము. ఇంకా కూడా కొన్ని మిగిలినవి ఉండొచ్చు, ఎందుకంటే మనకి రోడ్లో బైక్ దొరికితే మనం చేస్తున్నాము. ప్రజల దగ్గర కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి ఆ బైక్ నెంబర్ మాత్రమే పంపించండి. అంటే ఇతను ఇంకా కూడా ఈ మోడిఫై చేసి సైలెన్సర్ వాడుతున్నారు. మనం అది కూడా ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి తీసుకొస్తాము. ఇది కాకుండా ఇప్పుడు ఫోకస్ మనం పట్టణం పైన చేసాము. ఇప్పుడు ప్రతి మండల్ ఎస్హెచ్ఓస్కి కూడా మనం చెప్తాము దీనిపైన ఫోకస్ చేయమని. సో ఊరులో కూడా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఉంటుంది, ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నెంబర్లు అందరూ షేర్ చేయండి. సో దట్ మనం ఈ సౌండ్ పొల్యూషన్ మన జిల్లాలో కొంచెం తగ్గిస్తాం. ఇంకొక తెలిసింది అంటే కొంతమంది పోలీస్ సైరన్ కూడా వాళ్ళ వెహికల్లో పెట్టుకున్నారు. ఐ థింక్ ఒక నెల క్రితం ఒక పర్సన్ పైన మన పట్నం టౌన్లో ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ చీటింగ్ చేస్తున్నారు జనాలకి. ఇంకా కూడా అట్లయినా కూడా ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే లేదా ప్రైవేట్ వెహికల్లో పోలీస్ సైరన్ పెడుతున్నారు అంటే త్వరగా 100 డయల్ లేకపోతే మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి, లోకల్ డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది అది వాళ్ళకి ఏం హోదా లేదు, ప్రోటోకాల్ లేదు, బట్ వాళ్ళు ఇది పోలీస్ సైరన్ వాడుతున్నారు, జనాలకి మోసం చేస్తున్నారు. బండి ఏమైనా మోడిఫై కావాలి అంటే ఆర్టీఓ నుంచి పర్మిషన్ కావాలి ఉంటుంది. ఆర్టీఓ పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఆర్టీఓ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వరు, దట్ ఈస్ సెకండరీ. బట్ ప్రతిదానికి